తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో తన ప్రసంగాన్ని చదవకుండానే వాకౌట్ చేశారు గవర్నర్. తమిళ తల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయ గీతం ఆలపించాలని స్పీకర్ను గవర్నర్ కోరగా అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు తర్వాత జాతీయ గీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని లోక్ భవన్ వెల్లడించింది. అసెంబ్లీలో జాతీయ గీతాన్ని పాడకుండా అవమానించి ప్రాథమిక రాజ్యాంగ విధిని తమిళనాడు ప్రభుత్వం విస్మరించిందని లోక్ భవన్ తెలిపింది. గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్ ని పదే పదే ఆపేశారని, ఆయన్ను మాట్లాడడానికి అనుమతించలేదని ఆరోపించింది. అసెంబ్లీలో తరచూ జాతీయ గీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరణ ఇచ్చింది. ప్రభుత్వం గవర్నర్కి ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధార ప్రకటనలు ఉండడంతో దానిని చదవడానికి గవర్నర్ నిరాకరించారని పేర్కొంది లోక్ భవన్. గవర్నర్ తీరుపై మండిపడ్డారు తమిళనాడు సీఎం స్టాలిన్. సంప్రదాయం, నైతికతను ఉల్లంఘించి గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం సరైన చర్య కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగ కాపీలో గవర్నర్ అభిప్రాయాలను చేర్చాలనే నిబంధన ఎక్కడా లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే సభను అవమానించడానికి గవర్నర్ ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే కాదు, గతంలో కూడా గవర్నర్ ప్రసంగం విషయంలో వివాదం జరిగింది. దీంతో గవర్నర్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వంగా ఈ అంశం మారిపోయింది.